రవి గారు, సింగ్ గీతం అంటే సింగీతం శ్రీనివాస్ వైవిధ్య దర్శకుడు, లేపోతే ముఖ్యంగా చాలా విజన్ ఉన్న దర్శకుడు అని అంటూ ఉంటారు. ఆయన తీసిన సింగీతం ఈరోజు రిలీజ్ అయింది. కొంచెం హుషారుగానే దాని వసూళ్లు కూడా ఉన్నాయి. ఏమంటారు సార్? నేను ఇంకా చూడలేదు, చూస్తాను. కళాభిరుచి కలిగిన తెలుగు ప్రేక్షకులు, దక్షిణాది ప్రేక్షకులు, ఆ మాటకొస్తే భారతీయ ప్రేక్షకులు ఆయన్ను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు ప్రమోద్. మాయాబజార్ రోజు నుంచి తెలుగు వాళ్ళ చిరునామాలాగా ఉన్నటువంటి మాయాబజార్ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే విధంగా ఉన్నటువంటి చాలా కళాత్మకమైన వ్యక్తి, వివాదరహితుడు. కళ తప్ప ఆయనకు వేరే ఆలోచన ఏం లేదు. ఆయన వైవిధ్యం, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన, ఆధునికమైన ఆలోచన ధోరణి. అలానే ఆయన ఏం సిద్ధాంతాలు చెప్పడాలు, వాటి జోలికి కూడా ఓడు మానవతా విలువలు, నవత కృష్ణరాజు ఆయన ఎక్కువ సినిమాలు తెచ్చేవాడు నిజానికి. సో ఈ విధంగా సంగీతం శ్రీనివాసరావు గారు టెక్నికల్గా కూడా సాంకేతిక నైపుణ్యము, సామాజిక స్పృహ వీటన్నిటిని మేళవించి సినిమాలు తీయటంలోనూ, అలాగే అందరితో తరాలకు అతీతంగా కలిసి ప్రయాణం చేయడంలోనూ ఆయనకు ఇంకెవరు సాటి లేరు. ఆయన సినిమాలంటేనే మనం పుష్పక విమానము, ఆదిత్య 369, లేకపోతే అమెరికా అమ్మాయి, లేకపోతే మయూరి, ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకుంటే అన్నీ ఒక డిఫరెంట్ జానర్స్, ట్రెండ్ సెట్టర్స్గా ఉంటాయి. 60 సినిమాలు తీశారు ఆయన. మాయాబజార్ రోజు నుంచి ఒక మనిషి ఇప్పటిదాకా మాయాబజార్కు సంబంధించిన సాంకేతిక నిపుణుల్లో కీలక పాత్ర వహించిన ఆయన ఇప్పటికి కూడా మనం ఆయన ఇప్పుడు నాగ అశ్విన్ రూపంలో చూస్తున్నాం. నాగ అశ్విన్ కూడా కమర్షియల్ థింగ్ పక్కన పెడితే ఒక అభిరుచి ఉన్న దర్శకుడు, నిర్మాత కూడా. అందులోనూ చాలా ప్రసిద్ధమైన వైజయంతి మూవీస్, చల్సాని, అశ్వనీ దత్ ఆయన కుటుంబంతో ఉన్న సంబంధం వీటిరీత్యా మహానటి, సీతారామం, కల్కి ఇలాంటి సినిమాలన్నీ వాటి మెసేజ్ ఏంటి అనేది అక్కడ పక్కన పెడితే ఒక నూతనత్వము, వాటి ద్వారా ప్రయోగశీలత, జాతిరత్నాలు లాంటిది కూడా చెప్తూ ఉంటాడు ఎప్పుడు. ఉదాహరణకు అంటే ఈ రేంజ్ చూడండి, జాతిరత్నాల దగ్గర నుంచి. కానీ నిన్న సింగ్ గీతం అన్నది ఆయన 94 ఏళ్ళ ఈ దర్శకుడితో తీయించటం. అక్కడ కమల్ హాసన్ వచ్చాడు, నాకు చాలా నచ్చింది అది. మీతో పంచుకోవడానికి కూడా అదే కారణం. కమల్ హాసన్ కూడా 73 ఏళ్ళు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు, ఒక రాజకీయాల్లోకి వచ్చాడు. కమల్ హాసన్ మాకు అప్పుడు యూత్ అంటే కమల్ హాసనే. సో ఆయన చెప్తున్నాడు, నేను ఇది ముఖ్యమైనది నోట్ చేయండి, ఈ సింగ్ గీతం అనే కథ నేను 50 ఏళ్ల కిందట విన్నాను. 50 విన్నప్పుడు నా వయసు 21 ఏళ్ళు. ఇప్పుడు 73 అంటే అప్పుడు ఒక ముంబైలో ఒక ఫిలింఫేర్ అవార్డ్ ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు విన్నాను. 2 కథలు విన్నాను. ఆ 2 కథల్లో ఒక కథ పేరు అద్వైత, రెండో కథ ఇది. ఆ సినిమా నేను తీశాను, అద్వైత వేశాను, తీశాను కూడా, ఆయనే ప్రొడ్యూసర్. పుష్పక విమానం. పుష్పక విమానము ఇప్పుడు ఈ సంగీతం 2 బొమ్మ బొరుసు లాంటివి. చాలా సాంకేతిక పరిజ్ఞానము, డోల్బీ సౌండ్లు ఇవన్నీ వచ్చిన యుగంలో తీసిన మౌనం, భాష లేని, పదాలేని, మాట లేని చిత్రం పుష్పక విమానం. అసలు మనుషులు అనేవాళ్ళు మాటలే కాదు, పాడుకుంటే చాలు, మాట్లాడుకోనక్కర్లేదు, మాటను మించింది కదా పాట. సో కేవలం పాటల రూపంలో మాటలు లేనిది ఇప్పుడు వచ్చిన ఈ సింగ్ గీతం. అది వాళ్ళు ఇస్తున్న వివరణ. నిజంగా ఒక నటుడు, ఒక దర్శకుడు, లేదా వాళ్ళని ప్రోత్సహించి తీయించిన ఇప్పుడు నాగార్జున లాంటి వాళ్ళు ఒక 50 ఏళ్ల పాటు ఒక దర్శకుడు, ఒక రచయిత ఆ కథను అలాగే పెట్టుకోవటం అంటే కళ అన్నదానికి, దానికి పుట్టుకే కానీ ఇంకా వేరే ఇది లేదనడానికి ఇది ఒక నిదర్శనంలా కనిపిస్తుంది. వాళ్ళల్లో ఆ భావము, ఆ మెరుపు, ఆకాశంలో మెరుపు కాసేపట్లో అయిపోతుంది, కానీ ప్రతిభావంతులైన రచయితలు, దర్శకులు వాళ్ళలో ఆ ప్రతిభ అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయనే స్వయంగా తీయడం నిజంగా ఇది ఒక అరుదైన ఘటన అయి ఉంటుంది. నాకు ప్రపంచంలో, భారతదేశంలో కూడా సినిమాలో ఒక అరుదై ఉంటుంది. ఈ కళాభిరుచికి మనం నాగార్జున కూడా అభినందించాలి. కల్కి సినిమాకు కూడా ఆయన సంగీతంను ఉపయోగించుకున్నారు. ఆయన ఆదిత్య 369 నా రోల్ మోడల్ అని చాలాసార్లు చెప్పారు. ఖచ్చితంగా ఆదిత్య 369 ఏమో హెచ్జి వెల్స్ చెప్పినటువంటి టైం మిషన్కు దాదాపు భారతీకరణ, తెలుగీకరణ, ఇంకా చెప్పాలంటే కనుక తెలుగీకరణ. కల్కి ఏమో ప్రపంచీకరణ నేపథ్యంలో
ప్రాచీన నగరం వారణాసి కాంప్లెక్స్ అని కేవలం డబ్బు ఇది మాత్రమే ఉండేటటువంటి ఈ ప్రపంచాన్ని తీసుకొని ఈ రెండింటి మధ్యలో అనుసంధానం ఒక కాల్పనికతతో మీరు దాన్ని గమనిస్తే కనుక అశ్వత్థామ అట్లాంటివన్నీ చెప్పిన ఆ ప్రాచీన భాగం పక్కన పెడితే ఈ కాంప్లెక్స్ అనే దాంట్లో మనిషి కంటే బిడ్డ కంటే రక్తం కంటే డబ్బే సర్వస్వం అని భావించే ఒక లక్షణం. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మనుషులను పీడించడం సులభమైనప్పుడు ఎందుకు యంత్రాలను వాడడం అంటారు అక్కడ వాళ్ళు కదా. కాబట్టి ఒక సోషల్ మెసేజ్ దాంట్లో ఉండింది. ఇప్పుడు సంగీతం ఏమో అది ఎలా ఉందో మనం దీంట్లో కూడా ఏదో ఒక కనెక్టివిటీ బంగారు గనులు దానికి సంబంధం ఏదో పెట్టారన్నారు. ఏదున్నా సరే ప్రయోగశీలత అనేది మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఈ సినిమా గురించి మనం చూశాక ఒకసారి సమీక్ష చేసుకుందాం.